నమస్కారం. సత్య న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. సత్య న్యూస్ లో ముఖ్యాంశాలు. భారీ వర్షాలపై జిల్లా అధికారులతో ఇన్ఛార్జి మంత్రి రావెళ్ల కిషోర్ బాబు సమీక్ష. జిల్లాకు సుమారు 8 కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు అంచనా. ప్రోటోకాల్ వివాదంపై సంతనూతలపాడు శాసనసభ్యులు ఆదిమూలం సురేష్ ఆరోపణలు. జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు. అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం శబరిమలకు ప్రత్యేక రైళ్లు, టికెట్ రిజర్వేషన్ ప్రారంభం. భారీ వర్షాల వలన ప్రకాశం జిల్లాకు 8 కోట్ల 19 లక్షల రూపాయల నష్టం వాటిల్లిందని జిల్లా ఇన్ఛార్జి మంత్రి రావెళ్ల కిషోర్ బాబు తెలియజేశారు. జిల్లా కలెక్టర్ సుజాత శర్మతో కలిసి భారీ వర్షాలపై అధికారులతో కిషోర్ బాబు సమీక్షించారు. వ్యవసాయ శాఖకు సంబంధించి 2 కోట్ల 37 లక్షల రూపాయలు, నగరపాలక సంస్థకి సంబంధించి 5 కోట్ల రూపాయలు, ఇతర శాఖలకు సంబంధించి 90 లక్షల రూపాయల మేర నష్టం వాటిల్లిందని వివరించారు. భారీ వర్షాలతో జిల్లాలోని 951 ఇరిగేషన్ చెరువులకు గాను 310 చెరువులు పూర్తిగా నిండాయని తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి రావెల కిషోర్ బాబు ఈ సందర్భంగా ఆదేశించారు. శాసనమండలి సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, పలువురు అధికారులు ఈ సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. Also keep a watch on the TMC. Okay. Now, what is now present capacity? 0.981 TMC, sir. 0.981. Okay. Close to that one. My point is keeping the forecast in view. So keep yourself ready to face the situation. The possible damage or some kind of preventive measures to take. Keep our personnel and other paraphernalia, machinery and everything ready. So there is likely to be heavy rain. The forecast is heavy rain. The economy chala ఇది ఓకే ఉంది సార్. We are expecting 3 to 4 quintals. So next Crop. Next already 1,000 hectares, 7,000 hectares. The drainage system around there. డ్రైనేజ్ సార్ ఆ రోజు చాలా పీపుల్ ఇస్తారు. యాక్చువల్ మన లాస్ట్ మేనేజ్మెంట్ కూడా రియల్లీ మనం పెద్ద కోట్ పెట్టాం. And she was requested not to request Prakasha to receive doctors and the nurses. Now, any kind of eventuality should be ready. Preparedness. All these mandals have received very heavy rainfall in the range of 400 to 450 mm, sir. Then we have few mandals, sir, like Pulalacheru. Ikkada rainfall is only 31 mm, sir. So we have majority of the rainfall has been received in the mandals bordering Nellore and also the coastal mandals, sir. We have partly the southern part of the Kaltapur division also has received good rainfall. Upland Markapur we have received less rainfall, sir. The district is fully geared up for any of the situation. ప్రతి ఒక్క మండలికి IMD సూచన చూసి ఎక్కడ హెవీ రెయిన్ఫాల్ వచ్చే అవకాశం ఉందో అక్కడ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్స్ ని డెప్యూట్ చేయడం జరిగింది సార్. స్పెషల్ ఆఫీసర్స్ ని వేరియస్ డిపార్ట్మెంట్ నుండి తీసుకుని అక్కడ పెట్టడం జరిగింది సార్. విఆర్ఓస్, తహసీల్దార్స్, పంచాయత్ సెక్రటరీస్, విలేజ్ సర్వెంట్స్ అందరినీ అలర్ట్ చేయడం జరిగింది. దాంతో పాటు మెడికల్ టీమ్స్ ని కూడా అలర్ట్ చేయడం జరిగింది. ప్రతి మండల వారీగా ఇక్కడ లో లైన్ ఏరియాస్ ఉన్నాయో అక్కడ 23వ తేదీన జరిగే జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి అధికారులందరూ పూర్తి సమాచారంతో హాజరవ్వాలని జిల్లా పరిషత్ చైర్మన్ ఈదర హరిబాబు ఆదేశించారు. సమావేశానికి సంబంధించిన అన్ని అంశాలు ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉన్నందున అధికారులు ఆయా విభాగాలకు సంబంధించిన పూర్తి వివరాలు సభ్యులు అడిగే సమాచారం సత్వరమే అందించే విధంగా సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. విద్యాశాఖ పరిధిలో పాఠశాల ప్రహరీలు, త్రాగునీటి వసతి జిల్లా పరిషత్ నిధులతో సమకూర్చుకుందని అన్నారు. ఇంకా ఉపాధి హామీ, ఇతర పథకాలకు సంబంధించిన సమాచారం అందుబాటులో ఉంచాలని ఆయన ఆదేశించారు.
భారీ వర్షాల వల్ల అతలాకుతలమైన నెల్లూరు జిల్లాలో ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవడంతో పాటు గండిపడిన జాతీయ రహదారిని దగ్గరుండి యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టి రవాణా వ్యవస్థను పునరుద్ధరించిన రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి సిద్ధారాఘవరావు పనితీరును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందించారు. వారం రోజులుగా భారీ వర్షాల కారణంగా తీవ్రంగా నష్టపోయిన నెల్లూరు జిల్లాలో పరిస్థితులు ఇప్పుడిప్పుడే చక్కబడుతున్నాయి. ఈ సందర్భంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నెల్లూరు కోలుకోలేని స్థితిలోకి చేరుకుంది. భారీ వర్షాల కారణంతో కోతకు గురైన జాతీయ రహదారిని దగ్గరుండి చీమకుర్తి నుండి వందలాది ట్రక్కుల మట్టిని తరలించి రోడ్డును మరమ్మత్తు చేయించి రవాణా వ్యవస్థను పునరుద్ధరించే దానిలో మంత్రి సిద్ధారాఘవరావు రోడ్డుపైనే కుర్చీ వేసుకుని కూర్చుని కష్టపడి పనిచేసి అందరి చేత శభాష్ అనిపించుకున్నారు. దీంతో పాటు సహచర మంత్రి నారాయణతో పాటు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి బాధితులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పనిచేసి ముంపు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు చేర్చేందుకు కృషి చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి సిద్ధాను ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్ర దళిత సేన దర్శి మండలం నూతన కమిటీ జరిగింది. కన్వీనర్గా గర్నిపూడి ప్రేమ్ కుమార్, కో కన్వీనర్గా కండ్లగుంట మార్క్ ఎన్నికయ్యారు. నూతన కమిటీ సభ్యులు బడుగు బలహీన వర్గాలు మైనారిటీల సంక్షేమం కోసం కృషి చేయాలని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర దళిత సేన జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి ఈదర చంద్రమౌళి పిలుపునిచ్చారు. డాక్టర్ అంబేద్కర్ ఆశయాల సాధన కోసం అన్ని గ్రామాలలో పర్యటించి బడుగు బలహీన వర్గాల వారికి అండగా నిలవాలని అన్నారు. బడుగు బలహీన వర్గాల వారికి వారి హక్కులు బాధ్యతలు తెలియచేసి చైతన్యవంతులను చేయాలని ఈదర చంద్రమౌళి ఈ సందర్భంగా కోరారు. మద్దిపాడు జాతీయ రహదారికి సమీపంలో ఏర్పాటు చేస్తున్న మద్యం దుకాణాన్ని అక్కడి మహిళలు అడ్డుకున్నారు. జనావాసాల నడుమ మద్యం దుకాణాన్ని ఏర్పాటు చేయడం తగదని ఐద్వా మహిళలు ఉబ్బా ఆదిలక్ష్మి, విజయ, అనంతలక్ష్మి, గోవిందమ్మ, అనురాధ ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. సత్యాన్యూస్లో కొన్ని వాణిజ్య ప్రకటనలు. సత్యాన్యూస్కి తిరిగి స్వాగతం. మండల అభివృద్ధి సమావేశాలు మండలాధ్యక్షురాలు లేకుండా జరిపిన దాఖలాలు చరిత్రలో లేవని ఎస్ఎన్పాడు ఎమ్మెల్యే డాక్టర్ ఆదిమూలం సురేష్ ఆరోపించారు. తన నియోజకవర్గంలో అధికారులు పూర్తిగా ప్రోటోకాల్ నిబంధనలు ఉల్లంఘించి రాజ్యాంగ హక్కులను పూర్తిగా కాలరాస్తున్నారని జిల్లా కలెక్టర్ సుజాత శర్మకు వినతి పత్రం అందజేశారు. కలెక్టర్ను కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలు తనను తమ ప్రతినిధిగా ఎన్నుకున్న నియోజకవర్గంలో అధికార పార్టీ పెత్తనంతో పూర్తిగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారన్నారు. మద్దిపాడు మండల అభివృద్ధి కార్యాలయం ప్రారంభ విషయంలో కూడా ఎంపీపీ తనను కనీసం సంప్రదించలేదన్నారు. మండల అభివృద్ధి అధికారి తనను సంప్రదించకుండా స్వంత నిర్ణయాలకు పాల్పడుతూ తమ హక్కులను కాలరాస్తున్నారని ఆరోపించారు. మద్దిపాడు ఎంపీటీసీలు ఇతర ప్రతినిధులు కలెక్టర్ను కలిసిన వారిలో ఉన్నారు. So the original general body meeting which was presided over by the MPP has not been communicated. He is only communicating those agenda items, that's all. What about the earlier part of the meeting when the MPP and Vice MPP were present and then asked some resolution that has not been communicated. I would request you to kindly it's also be communicated. Sure. And one independent inquiry has to be conducted on all these areas. In fact, in Mandalamlo kuda you said last time kuda mee seva pension through the panchayat secretaries, you should know whether that person or old age pension whether he is 65 years or 60 years or 40 years. Adi kuda janako. What is the name of the mee seva center? There only Madhipadu Mandal, all some 2-3 are there, but Madhipadu Mandal per se actually the entire Mandal this type of things are happening under this MDOs. He worked here in 2009. Madhipadu he was suspended. Again they have posted him here. Okay, sir.
మరి రాజ్యాంగ శక్తులుగా ఎదిగి రాజ్యాంగేతర శక్తులుగా ఎదిగి ఈరోజు ప్రజాస్వామ్యాన్ని సైతం కూని చేస్తూ జనరల్ బాడీ మీటింగ్ను, ఒక మండల జనరల్ బాడీ మీటింగ్ను ప్రజల చేత ఎన్నుకోబడిన ఎంపీపీని కాదని, వైస్ ఎంపీపీని కాదని, వారి పార్టీకి సంబంధించిన ఒక ఎంపీటీసీని తీసుకొచ్చి మీటింగ్ జరిపి ఒక తీర్మానంలో వారందరూ వాళ్ళు పాస్ చేసుకొని ఈరోజు ఆ యొక్క వర్కులను టేకప్ చేయాలని చెప్పి చేస్తున్న ఒక సాక్షి ఒక సంఘటన ఈరోజు మద్దిపాడు మండలంలో జరిగింది. ఈరోజు దానికి ప్రత్యేక సాక్షులు ఈరోజు 8 మంది ఎంపీటీసీలు ఎవరైతే ఉన్నారో గౌరవ ఎంపీటీసీలు ఎంపీపీ గారు ఈరోజు వచ్చి కలెక్టర్ గారికి ఒక విన్నపం చేసుకోవడం జరిగింది. మరి ఎండిఓ గారు వారికి కొమ్ము కాసి మరి ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకొని ఎంపీపీ లేకుండా, వైస్ ఎంపీపీ లేకుండా జనరల్ బాడీని, మద్దిపాడు జనరల్ బాడీని నిర్వహించి 19 రెజల్యూషన్స్ను పాస్ చేసుకొని వర్కులను అలాట్మెంట్ చేసుకొని మరి అట్లాగే మరి శంకుస్థాపనలు అయితేనేమి, ఇంకా ఇతర కార్యక్రమాలు అయితేనేమి మన ఈ యొక్క జిల్లాలో మనం చూస్తూనే ఉన్నాం. ప్రతిసారి ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేత ఎన్నుకోబడిన ఎంపీపీలు అయితేనేమి, జడ్పీటీసీలు అయితేనేమి, మరి ఈరోజు ఎంపీటీసీలు అయితేనేమి అవమానపరిచే రీతిగా పదే ప్రోటోకాల్ను ఉల్లంఘన చేస్తూ మరి ఈరోజు నడుస్తున్న తీరు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం, తీవ్రంగా ఆక్షేపణీయం. మరి కలెక్టర్ దగ్గరకు వచ్చి మేము అర్జీలు ఇవ్వడం జరిగింది, న్యాయం జరుగుతుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. మరి ఈరోజు ఆయన ఈ ఎండిఓ గారు ఎవరైతే ఉన్నారో మద్దిపాడు ఎండిఓ గారు ఇంతకుముందు నుంచి కూడా ఆయనకి ఇదే అలవాటు. ఇంతకుముందు కూడా ఆయన ఒకసారి సస్పెండ్ అవ్వడం జరిగింది. మరి ఈ యొక్క ప్రారంభోత్సవాలు అయితేనేమి, లేకపోతే అధికార కార్యక్రమాలు అయితేనేమి కేవలం ఒక పార్టీకి కొమ్ము కాస్తూ వాళ్ళని ప్రసన్నం చేసుకోవాలని, వారి చేత లబ్ధి పొందాలని వారి కనుసన్నలతోనే ఆయన పనిచేస్తుండడం చాలా దురదృష్టకరం. ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులను కాదని ఆయన ఈ విధంగా చేయడం మేము తీవ్రంగా ఆక్షేపిస్తున్నాం. కలెక్టర్ గారికి విన్నపం చేసి పూర్తి విచారణ చేయమని చెప్పాం. సిఏఓ ద్వారా విచారణ చేస్తామని చెప్పి మరి కలెక్టర్ గారు కూడా హామీ చేయడం జరిగింది. తప్పకుండా మాకు న్యాయం జరుగుతుందని చెప్పి మేము జనరల్ బాడీ మీటింగ్ జరిగింది. ఆ రోజు ఎంపీపీగా నేను అధ్యక్షతన వహించి మీటింగ్ అంతా 2:30కి మొదలయ్యి 6 o'clockకి సమయాభావం వల్ల ముగించేశాము. 20 అజెండా అంశాలను పూర్తి చేశాము. తర్వాత మరలా మేమంతా ఎంపీపీ సభ్యులు అందరం బయటకు వచ్చేసాము. మీటింగ్ అంతా పూర్తయ్యి బయటకు వచ్చేసినాక మళ్ళా ఎంపీడీఓ గారు ఎవరైతే ఉన్నారో అతను మరలా వేరే సభ్యుని ఎంపీపీ స్థానంలో కూర్చోబెట్టి మళ్ళా మీటింగ్ కండక్ట్ చేశాడు. దీని గురించి అతని మీద చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చాము. మేమందరం ఎంపీటీ సభ్యులు, ఎంపీపీగా నేను అందరం వచ్చి వినతి పత్రం ఇచ్చాము. వారి మీద చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. అద్దంకి నియోజకవర్గంలోని చెరువులన్నింటికీ భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని నీటిని విడుదల చేయాలని అద్దంకి శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్ జిల్లా కలెక్టర్ సుజాత శర్మను కలిసి కోరారు. సహచర శాసనసభ్యుడు డాక్టర్ ఆదిమూలపు సురేష్తో కలిసి జిల్లా కలెక్టర్ను కలిసి నియోజకవర్గ సమస్యలపై చర్చించారు. అద్దంకి బ్రాంచి కెనాల్కు నీటి కేటాయింపు మరీ దారుణంగా ఉందని, ఇప్పటి వరకు 600 క్యూసెక్కుల నీటిని మాత్రమే అధికారులు విడుదల చేశారని, గుర్తించిన చెరువులకు ఇంతవరకు చుక్క నీటిని విడుదల చేయలేదని అన్నారు. విద్యుత్ ప్రాజెక్టు నీటి వినియోగం, చేపల చెరువులకు అక్రమంగా నీటిని మళ్లించడం ద్వారా త్రాగునీరు, సాగునీరు అవసరాలకు నీటి కొరత ఏర్పడుతోందన్నారు. గొట్టిపాటి చెప్పిన వాటిపై స్పందించిన జిల్లా కలెక్టర్ సమస్యల పరిష్కారానికి సహకరిస్తానని హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. వాటర్ వస్తూ ఉన్నాయి మంచినీళ్ళ చెరువులు నింపడం కోసం. దాని మీద కలెక్టర్ గారిని కలవటం జరిగింది. మన జిల్లాకి రావాల్సిన నీళ్లు సరిగ్గా రావట్లేదు, సక్రమంగా రావట్లేదు. మనకు 600 క్యూసెక్లు మాత్రమే వస్తున్నాయి. 1200 క్యూసెక్లు కావాలనే ఉద్దేశంతో కలెక్టర్ గారిని కలిసి నేను కానీ మా ప్రెసిడెంట్లు కానీ మా రైతులు కానీ అందరూ వచ్చి కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. తప్పకుండా న్యాయం చేస్తామని చెప్పారు. అదేవిధంగా మంత్రి గారితో కూడా మాట్లాడాం. అదనంగా ఇంకో 2 టీఎంసీలు నీళ్లు కావాలి. ఈ జిల్లాలో పూర్తిగా ట్యాంకులు నిండాలంటే 2 టీఎంసీలు నీళ్లు కావాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు రైతులు నీళ్లు పెట్టుకుంటే కేసులు పెడతామని చెప్తా ఉన్నారు. ఎవరు ఎస్సీ గారు కానీ ఈ గారు కానీ వీళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారు. పవర్ ప్లాంట్లు 18/0 ఉన్న పవర్ ప్లాంట్లు మాత్రం పూర్తి స్థాయిలో రన్ అవుతున్నాయి. దాన్ని కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చి ఇమీడియట్గా పవర్ ప్లాంట్లు ఆపించి ఉన్న ట్యాంకులు, నోటిఫైడ్ ట్యాంకులు కానీ నాన్ నోటిఫైడ్ ట్యాంకులు కానీ మొత్తం కూడా పూర్తి స్థాయిలో నీళ్లు నింపాలని చెప్పి కోరుకుంటాం. ఇప్పుడు 6 రోజుల నుంచి 20% కూడా నీళ్లు నిండలేదు. పూర్తి స్థాయిలో నీళ్లు నింపాలని చెప్పి కలెక్టర్ గారి దృష్టికి తీసుకుంటాం. సమాజంలో ఉన్నతంగా ఉండాలంటే నేటి బాలలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని టీ కృష్ణ మెమోరియల్
స్కూల్ కరస్పాండెంట్ ఇండ్ల వసుంధరాదేవి పిలుపునిచ్చారు. సంచలన సినీ దర్శకుడు టి కృష్ణ వర్ధంతి సభలో ఆమె మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నూనె అంకమరావు, నల్లూరి మురళి, ఎం నరసింహారావు, చంద్రనాయక్, పివిఆర్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి ఈ నిర్వాహకులందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. చిన్నారులతోటి ఒక సినిమా తీశారు, రేపటి పౌరులు. పిల్లలు సమాజాన్ని ఎలా మార్చగలరు, పిల్లలు తలుచుకుంటే వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర నుంచి సమాజంలో ఎంత మార్పు తీసుకురావచ్చు అనేది కళ్ళకు కట్టినట్టు ఆయన సినిమాలో చూపించారు. నాటకాలు, నాటికలు, సినిమాలు సమాజాన్ని ఎంతగా ప్రభావితం చేస్తాయో టి కృష్ణ గారి సినిమాలను చూస్తే అందరికీ అర్థమవుతుంది. శ్రీనివాసరావు గారు చెప్పినట్లు వ్యక్తిత్వ వికాసం అనేది లేకపోతే మనము భవిష్యత్తులో రాణించలేము. అలాంటి విద్యార్థులైనటువంటి మీరు చక్కగా అన్ని రంగాల్లో రాణించాలంటే తప్పనిసరిగా జ్ఞానం, ఆ జ్ఞానం మన మనసులో ఉన్న మాలిన్యాన్ని తొలగించేటువంటి దీపజ్యోతి లాంటిది. ఆ అజ్ఞానాన్ని తొలగించి విజ్ఞానాన్ని పెంచేటువంటి ఇటువంటి పోటీల్లో మీరందరూ పాల్గొనటం, మీలో ఉన్నటువంటి మరి శక్తిని, ప్రతిభను వెలుగు తీసి ముందు భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు సాధించి స్థిరపడాలని ఆకాంక్షిస్తూ, ఎందుకంటే మేము మాట్లాడటం కంటే ఈ రకంగా చేస్తున్నారంటే కృష్ణ గొప్పతనం ఏంటో మీరు ఊహించుకోవాలి. ఈ రోజున మీరందరూ క్విజ్ పోటీలో పాల్గొనడానికి వచ్చారు. చాలా మంది ఇక్కడికి విచ్చేసినా కూడా బహుమతి వచ్చినా రాకపోయినా దీంట్లో పాల్గొనడానికి మీరు వచ్చారంటే ఎంతో కష్టపడి ఎన్నో బుక్స్ రిఫర్ చేసి మీకు చేతనైనంత మీ శక్తి మేరకు మీ నాలెడ్జ్ని ఉపయోగించుకుని తయారై వచ్చారు. ఈ ప్రిపరేషన్ మీకు భవిష్యత్తులో తప్పకుండా ఉపయోగపడుతుంది. అలాగే మన ఒంగోలు చాలా చిన్న టౌన్ అయినా కూడా విద్యా సంస్థలు చాలా వచ్చాయి. ఇక్కడ ఎడ్యుకేషన్ విద్యాపరంగా బాగా పెరిగింది. నిన్న మీరు పేపర్లో చూసే ఉంటారు, బాలల చిత్తోత్సవానికి 9, 10 తరగతుల పిల్లలు ఎన్నో సినిమాలు తీసి చూపించడం జరిగింది. అంటే ఈ క్రియేటివిటీ ఎంత దూరం వెళ్తుందంటే మా తరం కంటే మీ తరం ఎంతో విజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి తగినట్టుగా మీరు డార్విన్స్ థియరీ, ఎవల్యూషనరీ థియరీ చదివి ఉంటారు. మా తరం కంటే మీ తరంలో నాలెడ్జ్, ఐక్యూ పెరిగింది. కాబట్టి భారీ వర్షాలకు అల్లాడిపోతుంటే ఎవరూ మా ముఖం కూడా చూడటం లేదని శివారు కాలనీ వాసులు ధ్వజమెత్తుతున్నారు. ఇళ్లలోకి నీరు, పాములు వస్తున్నాయని మా పరిస్థితి ఏమిటని వీరు ప్రశ్నించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు తమ సమస్యలు పరిష్కరించాలని వీరు డిమాండ్ చేస్తున్నారు.
ఈ కాలువకి రోడ్డు వేసినారు, అంత కమ్మదానం వేసినారు మున్సిపాలిటీ వాళ్ళు. వేసిన కాడ నుంచి మాకు ఇదే సాగు ఇదే సేర అయిపోతుంది. ప్రతి ఒక్కరికి చెబుతున్నాం, ప్రతి ఒక్కరికి దండం పెట్టినా కూడా మమ్మల్ని ఎవడు పట్టించుకోవట్లేదు, మా గోలు వింటం లేదు. ఇళ్లలో ఉండలేక బయటకు పోయి ఇంత ఉంటున్నారు. ఎందాక చెప్పేది ఆ పార్టీ వాళ్ళకి చెప్పినా కూడా ఎవరు మమ్మల్ని పట్టించుకోవట్లేదు. ఒక్కరు కూడా వచ్చా నీళ్ళు పోయే మార్గం చేయట్లే. వస్తున్నారు మన గొక్కులు తెచ్చి అక్కడ తీసినారు, ఇటు తీస్తామన్నారు, ఇటు తీయలే, అది వెళ్ళిపోయినారు. కానీ అక్కడి నుంచి ఒకటే ఇంకేమేం చెప్పేది, ఎవరికని చెప్పేది. మున్సిపాలిటీ ఆఫీస్కి చాలా మందికి చెప్పినాం, మేము చేస్తామమ్మా వస్తున్నామమ్మా ముందు మీదే తీస్తామన్నారు. మాది లేదు, వాళ్ళది లేదు, ఎవరిది లేదు. బలరాం కాలనీలో ఈ రోడ్ల మీద నీళ్లు ఉండి భయంకరంగా పిల్లలు అందరూ ఇబ్బంది పడుతున్నాం సార్. భయంకరమైన పరిస్థితి సార్. మాకు ఈ పాములు వస్తున్నాయి, ఈ కప్పలు అన్ని ఇళ్లలో చేరటం భయంకరంగా ఉంది సార్. మీరైనా ఒకసారి మున్సిపల్ వారు మా ఇందు దయ ఉంచి మీరు తక్షణమే ఈ రోడ్డును మరమ్మతు చేయాల్సిందిగా. భారీ వర్షాల నేపథ్యంలో ఉన్నతాధికారుల నుండి అనుమతి లేకుండా సెలవుపై వెళ్లిన లింగసముద్రం ఎంపీడీఓ మహాలక్ష్మికి జిల్లా పరిషత్ సీఈఓ బాపిరెడ్డి తాకీదు జారీ చేశారు. సత్యన్యూస్లో కొన్ని వాణిజ్య ప్రకటనలు. సత్యన్యూస్కి తిరిగి స్వాగతం. శబరిమల యాత్రకు వెళ్లే అయ్యప్ప భక్తులకు ముందస్తు టికెట్లు ఇస్తున్నామని దక్షిణ మధ్య రైల్వే శాఖ 32 ప్రత్యేక రైళ్లను నడుపుతుందని ఒంగోలు రైల్వే స్టేషన్ మేనేజర్ ఆలీ బాషా తెలిపారు. భక్తులు అడ్వాన్స్ బుకింగ్ చేసుకుని సులభతరమైన ప్రయాణానికి మార్గం సుగమం చేసుకోవాలని సూచించారు. 2 వారాల వరకు ప్రత్యేక బుకింగ్ ఉంటుందని, ప్రత్యేక రైళ్ల వివరాలు ఆన్లైన్లో చూడవచ్చునన్నారు. దక్షిణ మధ్య రైల్వే శబరిమల వెళ్ళే యాత్రికుల కొరకు 130 ట్రైన్లు స్పెషల్ ట్రైన్ నడుపుతున్నాం. డిసెంబర్ 1st వీక్ నుంచి జనవరి 1st వీక్ వరకు ఈ ట్రైన్స్ నడుస్తాయి. ఇవి హైదరాబాదు, నిజామాబాదు, మచిలీపట్నం, కాకినాడ, నర్సాపూరు, విజయవాడ, ఔరంగాబాదు, అకోలా, ఔరంగాబాదు, సిరిపూర్, కాగనజరు, కరీంనగర్, తిరుపతి మొదలైన ప్రదేశాల నుంచి కొల్లానికి వెళ్ళి మళ్ళీ తిరిగి అది ప్రదేశాలకు వెళ్ళడం జరుగుతుంది. ఈ 132 ట్రైన్ల యొక్క రిజర్వేషన్ నిమిత్తము రేపు 22వ తారీఖు 8 గంటలకు మా రిజర్వేషన్ ఆఫీసులో స్పెషల్ కౌంటర్ ఓపెన్ చేసి రిజర్వేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. కావున ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని శబరిమల వెళ్ళుటకు. చిలుకు ఏకాదశి సందర్భంగా సంతపేట సాయిబాబా మందిరంలో శ్రీనివాస కళ్యాణం నిర్వహించారు. ప్రముఖ వేద పురోహితులు మఠంపల్లి దక్షిణామూర్తి శిష్యులు శంకర్ కళ్యాణ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. మందిర నిర్వాహకులు అలహరి చెంచలరావు దంపతులు పీటల మీద కూర్చొని కళ్యాణం జరిపారు. అందరూ కూడా దేవాలయంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మాట్లాడుకున్నా దర్శనం చేసుకోవాలి. అందరూ కూడా పావనాయ నమః, శ్రీధరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణ శుభే శోభనే అభ్యుదయ ముహూర్తే శ్రీ మహావిష్ణోః ఆగ్నేయ ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ వరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే వర్తమానే వ్యావహారిక ప్రకాశం జిల్లా టెలికాం వినియోగదారుల సదస్సు ఈ నెల 23వ తేదీన నిర్వహిస్తున్నట్లు టెలికాం జనరల్ మేనేజర్ బి చంద్రసేన తెలిపారు. ఒంగోలు రూరల్ పరిధిలోని వినియోగదారులకు ఉదయం 11 గంటలకు అద్దంకి టెలిఫోన్ ఎక్స్చేంజ్లో, చీరాల డివిజన్ పరిధిలోని వినియోగదారులకు ఉదయం 11 గంటలకు చీరాల టెలిఫోన్ ఎక్స్చేంజ్లో, కందుకూరు డివిజన్ పరిధిలోని వినియోగదారులకు ఉదయం 11 గంటలకు కనిగిరి టెలిఫోన్ ఎక్స్చేంజ్లో,
మార్కాపురం డివిజన్ పరిధిలోని వినియోగదారులకు ఉదయం 11 గంటలకు దర్శి టెలిఫోన్ ఎక్స్చేంజి ఆవరణలో నిర్వహిస్తున్నామని తెలిపారు. అలాగే ఒంగోలు అర్బన్ డివిజన్ పరిధిలోని వినియోగదారులకు సాయంత్రం 4 గంటలకు ఎర్రన్న దూరసంచార భవన్లో నిర్వహిస్తామని, కావున వినియోగదారులు ఈ సదస్సుకు హాజరై తమ సమస్యలు పరిష్కరించుకోవాలని బిఎస్ఎన్ఎల్ జిల్లా జనరల్ మేనేజర్ బి చంద్రసేన ఈ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. టీ కృష్ణ 29వ వర్ధంతి సందర్భంగా చిన్నారులకు నిర్వహించిన జానపద కూచిపూడి నృత్య పోటీలకు విశేష స్పందన లభించింది. ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి రాష్ట్ర గౌరవాధ్యక్షులు అన్న నల్లూరి వెంకటేశ్వర్లు కార్యక్రమాన్ని పర్యవేక్షించగా ప్రజానాట్య మండలి జిల్లా కార్యదర్శి నల్లూరి మురళీకృష్ణ, పివిఆర్ చౌదరి, చంద్రానాయక్, ఎస్డి సర్దార్ తదితరులు పాల్గొని మాట్లాడారు. గంగ బ్రహ్మపుత్ర గణ గోదావరి కృష్ణ కావేరి నదులు మాకు సొంత నదులాయి, మాకు సొంత నదులాయి. ఏడుకొండలోడు సింహాద్రి అప్పన్న, ఏడుకొండలోడు సింహాద్రి అప్పన్న, భద్రాచలం రాముడు ఇలవేల్పులాయి, మాకు సత్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారీ వర్షాలపై జిల్లా అధికారులతో ఇన్ఛార్జి మంత్రి రావెళ్ల కిషోర్ బాబు సమీక్ష. జిల్లాకు సుమారు 8 కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు అంచనా. ప్రోటోకాల్ వివాదంపై సంతనూతలపాడు శాసనసభ్యులు ఆదిమూలం సురేష్ ఆరోపణలు. జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు. అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం శబరిమలకు ప్రత్యేక రైళ్లు, టికెట్ రిజర్వేషన్ ప్రారంభం. సత్య న్యూస్లో నేటి మాట. ఒక లక్ష్యంతో పనిచేసే ప్రతి వ్యక్తి నేడు కాకపోతే రేపైనా బాగుపడే అవకాశం వచ్చి తీరుతుంది. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.